నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. భీమవరంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమోహన్. సందేశాత్మకంగా సాగిన యూనివర్సిటీ చిత్రం సన్నివేశాలు తణుకులో వీక్షించి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అత్తిలి మండలంలో తెలుగుదేశం కార్యకర్తల ర్యాలీ. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆంధ్రాలో అందరిపై అమ్మదయ ఉండాలి. తాడేపల్లిగూడెంలో వేడుకున్న ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో ఐరన్ రోప్ వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే రామరాజు. చాగల్లు శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న హోం మినిస్టర్ తానేటి. అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు. గోపవరం గుబ్బలమ్మను దర్శించుకున్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నియోజకవర్గానికి మేలు చేయాలని అమ్మకు విజ్ఞప్తి. చంద్రబాబుకు మంచి ఆరోగ్యం చేకూర్చాలని సర్వమత ప్రార్థనలు చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. ఈతకోట గ్రామంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరోగ్యం చేకూర్చాలని శంకర్ గుప్తం చర్చిల్లో ప్రార్థనలు చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి. ఏకాగ్రతతోనే విజ్ఞానం అభివృద్ధి. ద్వారకా తిరుమల ధ్యాన శిక్షణ తరగతుల్లో పేర్కొన్న కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పార్వతి. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆదివారం నిర్వహించిన ఈ సంఘ రాష్ట్ర సమావేశంలో ఈయన మాట్లాడారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోగా కృష్ణమోహన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా యోగా అసోసియేషన్ అల్లూరు సీతారామరాజు సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన యోగా సాధకులు వారి ప్రతిభను కనబరిచి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 27, 28, 29వ తేదీలలో కలకత్తాలో జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో నలుమూలల నుండి వచ్చిన యోగా నిర్వాహకులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ వల్ల నేటి మన సమాజానికి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన యూనివర్సిటీ చిత్రం సందేశాత్మకంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకు వెంకటేశ్వర టాకీస్ లో ప్రదర్శించిన ఈ చిత్రాన్ని ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా ప్రతినిధులకు బెనిఫిట్ షోగా చూపెట్టి అనంతరం మాట్లాడారు. వ్యవస్థ మార్పు కోసం నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తీసిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలని ఆయన సూచించారు. 2.5 గంటల పాటు ఆడిన ఈ యూనివర్సిటీ చిత్రాన్ని కారుమూరి పూర్తిగా చూసి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏదైతే యూనివర్సిటీ సినిమా ఉందో, సినిమా మా నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి చూడటం జరిగింది. ఆ సినిమా ఎంత ఉన్నట్టు చక్కగా గతంలో ప్రభుత్వాలు ఏ రకంగా ప్రవర్తించాయి, ప్రైవేటు సంస్థలు ఎలా ప్రవర్తించాయి, ఇంగ్లీష్ మీడియం లేక ఎంత ఇబ్బంది పడ్డారు, ఏ రకంగా అవస్థలు పడ్డారు, పేదవాళ్ళు ఏ రకంగా ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు అల్లాడిపోయే కుటుంబాలు చెల్లా చిదుకుపోయే అనేది కళ్ళకు కట్టినట్టు మరి ఆర్ నారాయణమూర్తి గారి సినిమాని చూపించడం జరిగింది. మరి వాళ్ళ దీనికి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాడు నేడు స్కూల్స్ను మార్చి ఇంగ్లీష్ మీడియం పెడితే ఆ ఇంగ్లీష్ మీడియంలో మొన్న మరి అమెరికాకి విద్యార్థుల్ని పంపిస్తే ఐరాసాలో
మన ఆంధ్రప్రదేశ్ మన జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్లో వాగ్దాటితోటి అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళని చూసి ముగ్ధులయ్యారు. మరి ఈ సినిమాలో చూపించింది భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజానీకానికి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇంటర్వ్యూల్లో తోటి పర్ఫెక్ట్గా చేసి ఎక్కడా కూడా రికమెండేషన్కి తావు లేకుండా ప్రతి ఒక్కరికి మెరిట్టే. ఇవాళ చాలామంది నర్సులు పోస్టింగ్ కానీ, గుమస్తా పోస్టింగ్ కానీ, మరి గ్రూప్ 1 కానీ ప్రతిదీ కూడా మెరిట్ మీద ఆయన ఉద్యోగాలు ఇస్తున్నారు. అది పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా ఆయన ఫస్ట్ నుంచి తీసుకున్న నిర్ణయం ఒకటే, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ న్యాయం జరగాలి, మంచి జరగాలన్నారు. ఆ రకంగానే ఈ రోజున లక్షలాది ఉద్యోగాలు మెరిట్ తోటి వచ్చింది. ఎక్కడ ₹1 లంచం లేకుండా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, ప్రస్తుత అధ్యక్షులు నత్తా కృష్ణవేణి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు బోడపాటి వీర్రాజులతో పాటు పలువురు పార్టీ నాయకులు వీక్షించారు. దసరా పర్వదినం సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు తణుకు ప్రాంతంలో ఆదివారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. అమ్మవారి పూజలతో సంబంధిత దేవాలయాలు కోలాహలంగా కనబడ్డాయి. పైగా పిల్లలకు దసరా సెలవులు కావడంతో ఇంటింటా సందడి నెలకొంది. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆధ్యాత్మిక కథనాల ప్రకారం భాద్రపద మాసం శనివారం మహాలయ అమావాస్యతో ముగిసింది. ఆదివారం ఆశ్వయుజ మాసం పాడ్యమితో ప్రారంభమవుతుంది. దసరా నవరాత్రి ఉత్సవాలు పాడ్యమి నుండి మొదలయ్యి దశమి వరకు కొనసాగుతాయి. దశమి రోజు దసరాగా చెడుపై మంచి విజయంగా భావించి వేడుకలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, కనకదుర్గమ్మ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలతో పాటు మండలంలోని మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయాలకు భక్తులు వెళ్లి పూజలు చేశారు. ఎల్లారమ్మ గుడికి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని తణుకులో వివిధ సంస్థలు ఆదివారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించాయి. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. కఠోర పరిశ్రమతో తనను తాను మహోన్నతుడిగా చెక్కుకున్న గొప్ప శిల్పి అబ్దుల్ కలాం. తన మాటలతో, చేతలతో కోట్ల మందిలో స్ఫూర్తి రగిల్చిన దార్శనికుడు. ఎంతో ఎదిగినా ఒదిగి ఉండడమే తెలిసిన మహర్షి ఆయన. పరాజయాలకు వెరవని ధీశాలి. సామాన్యుడిగా కనిపించే అసామాన్యుడు. డాక్టర్ అబ్దుల్ కలాం గొప్పదనాన్ని చెప్పేందుకు ఈ మాటలు చాలవు. సాధారణ కుటుంబంలో జన్మించి ఇంటింటికి తిరుగుతూ దినపత్రికలు వేసిన కలాం భారత క్షిపణి సాంకేతిక పితామహుడిగా పేరు తెచ్చుకున్న వైనం, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన తీరు అనిర్వచనీయం. అడుగడుగునా ఆటుపోట్లు ఎదురైనా ఎక్కవోని పట్టుదలతో ఆయన సాధించిన ప్రయాణం అత్యద్భుతం. సమాజంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే శక్తి యువతకే ఉందని కలాం బలంగా విశ్వసించేవారు. అందుకే వారిలో స్ఫూర్తి నింపేందుకు గాను తరచుగా విద్యా సంస్థలను సందర్శించి ప్రసంగాలు చేసేవారు. జీవితంలో విజయం సాధించాలి అంటే ప్రధానంగా 4 లక్షణాలు అవసరమంటారు కలాం. అవి స్పష్టమైన లక్ష్యం, జ్ఞాన సముపార్జన, కఠోర పరిశ్రమ, పట్టుదల,
కలాం తన జీవిత కాలంలో చెప్పిన ఎన్నో మాటలు నేటికీ యువతకు ఆదర్శప్రాయమే, ఆచరణీయమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. అబ్దుల్ కలాంను విద్యార్థులు, యువకులు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలని ఉద్బోధించారు. ఇదిలా ఉండగా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కూడా జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ముఖద్వారం ముందు గతంలో ఈ ఫ్యాన్సే నిర్మించిన కలాం విగ్రహానికి పూలమాలలతో అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ నాయకులు మురుకొండ శ్రీనివాస్, గంజి సతీష్, బొద్దాని బాలకృష్ణ, గంటా విజయ్, సిహెచ్ బంగారం, నాయుడు గోపీలు పాల్గొన్నారు. ఇంకా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలాం జీవిత చరిత్రపై వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులందించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడు భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం అనంతరం అబ్దుల్ కలాం విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి ఆయన లక్ష్యాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రంజర్ల ఫణిధర్, అధ్యాపకులు ఎన్ విష్ణువర్ధన్, వి శివప్రకాష్, ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం అత్తిలి మండలంలో పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకు రాష్ట్రంలో పెరిగిన ప్రజాదరణను తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం అడ్డదారుల్లో కేసులు బనాయించి జైల్లో పెట్టిందని ఆరోపించారు. అయినా కూడా ఆయన ఇమేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదని చెప్పారు. ఇప్పటికైనా గమనించి ప్రజానాయకుడిని విడుదల చేయాలని ఆర్మిల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి అవినీతి జరగకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కేసులో కూడా ఈరోజు ఎటువంటి అవకతవకలు జరగకపోయినప్పటికీ కూడా 5,000 ఖర్చు అయ్యేటటువంటి ప్రాజెక్టును కేవలం 300 కోట్లతో దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాజెక్టుగా ఫైబర్ నెట్ ని పూర్తి చేసి ప్రతి గ్రామంలోని కూడా ప్రతి ఒక్కరికి 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలిఫోన్ సౌకర్యాన్ని అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అటువంటి ఫైబర్ నెట్ కేసులో కూడా అవినీతి జరిగిందని ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. అలాగే లేని ప్రాజెక్టు ఇన్నర్ రింగ్ రోడ్ లో కూడా ఈరోజు అవినీతి జరిగింది, లేకపోతే అలైన్మెంట్ లో అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు కేసులు పెట్టారు. అంటే ఈ 3 కేసులకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండి ఒక రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించి అన్ని విధాలుగాను కూడా ముందు ఆలోచన చేస్తే వీళ్ళు వచ్చి ఇటువంటి కేసుల్లో ఈరోజు ఇరికించి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్రంలో వామపక్షాలిచ్చిన పిలుపు మేరకు తణుకులో ఆదివారం కూడా ధర్నా చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి రోడ్డులోని వెంకటేశ్వర టాకీస్ సెంటర్లో సిపిఐ, సిపిఎం కార్యకర్తలు పేదలకు భారమైన విద్యుత్తును తక్షణమే తగ్గించాలని కోరుతూ నినదించారు. ఈ కార్యక్రమానికి నాయకులు బొద్దాని నాగరాజు, కామన మునుస్వామిలు ఆధ్వర్యం వహించారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సుంకవల్లి నీలు మహేంద్రలు సంచార శకటం ద్వారా అనారోగ్య వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆదివారం ఉచితంగా వైద్య సేవలందించారు. పట్టణంలోని పాతూరు, ఉండ్రాజవరం మండలం పాలంగి, ఉండ్రాజవరం గ్రామాల్లోని 8 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే కర్రీ లక్ష్మణరెడ్డి ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందించారు. ఈ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపైన ఆ అమ్మదయ ఉండాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ
బలుసులమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సత్యనారాయణ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి సత్యనారాయణ దంపతులు పూజలు చేశారు. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దసరా ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె విజయరాజు, బలుసులమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కొట్టు విశాలు పాల్గొన్నారు. దసరా నవరాత్రి మహోత్సవాలు తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయినటువంటి మన ఎలవేల్పు బలుసులమ్మ తల్లి దేవాలయం శోభాయమానంగా తీర్చిదిద్ది అమ్మవారికి ఈ రోజు నుంచి కూడా బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కాపాడాలని తల్లిని కోరుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలంటే ప్రకృతి సహకారం కావాలని, ప్రకృతి అంతా అమ్మవారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి సాధించాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి. జగన్మోహన్ అమ్మ కరుణా కటాక్షాలతోటి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో దాతల సహకారంతో 70 లక్షల రూపాయలతో నిర్మించిన ఐరన్ రోప్ వంతెనను ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య వెయ్యేరు కాలువపై వంతెన నిర్మాణానికి గ్రామంలోని రైతులందరూ ముందుకు వచ్చినందుకు అందరినీ అభినందించారు. వంతెన సమీపంలోని సరర్దార్ కాటన్ దొర విగ్రహానికి తన సొంత నిధులు కేటాయిస్తున్నానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, దాత వేగేస్న అనంత కోటిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.